నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీత. ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతని మనం ప్రతిరోజు ఒక శ్లోకం గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు విజ్ఞాన యోగము అనే అధ్యాయంలో 28వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. ఈ శ్లోకము యొక్క వివరము జీవాత్మ పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: మనుషులలో ఎవడు వాని యొక్క ద్వంద్వ గుణముల మోహము వదలబడి నన్నే భజించుచున్నాడో అట్టివాడు తన పాప పుణ్యములను నశింపజేసుకొనును. వివరము: చాలా గీతలలో ఎవని యొక్క పాప పుణ్యములు నశించుచున్నవో అంటే వేరే గీతల్లో ఇలా చెప్పారు, తప్పుభావం చెప్పారు అని స్వామివారి ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ఎవరి యొక్క పాపపుణ్యములు నశించుచున్నవో అట్టివాడు ద్వంద్వములను వదిలి పరమాత్మనే భజించుచున్నాను అని వ్రాశారు. ద్వంద్వములు వదిలి యోగం ఆచరించిన తర్వాత పాపపుణ్యములు పోతాయి, కానీ పాపపుణ్యములు పోయిన తర్వాత ద్వంద్వములు వదలటము పరమాత్మ భజించడమును అర్థము లేని మాట అగును. ఏది ముందు ఏది వెనక అని యోచించక వ్రాశారు. ముందు ద్వంద్వ గుణమును లేకుండా చేసుకుని యోగము ద్వారా పరమాత్మను ఆరాధించగా తర్వాత పాపపుణ్య కర్మ నశించును. ముందు ద్వంద్వ గుణములను లేకుండా చేసుకొని యోగము ద్వారా పరమాత్మను ఆరాధించగా తర్వాత పాప పుణ్య కర్మ నశించును అని ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుడి నిజభావం తెలియచేశారు. అందరికీ నమస్కారం.